సో ప్రెజెంట్ అయితే పేదలకి పెట్టుబడుల కోసం రైతులకు ఏదైతే సాయాన్ని అందిస్తుందో ఆ కిసాన్ నిధి కూడా ప్రతి ఏటా 6,000 ఇస్తూ ఉన్నారు. దాన్ని 3 విడతల్లో 2,000 చొప్పున కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పెట్టుబడి సాయాన్ని కిసాన్ నిధి సాయాన్ని అయితే మొత్తం కూడా 6,000 నుంచి 10,000గా పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు ఈ కానుకను కేంద్రం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ఇవ్వనున్నారా అని చెప్పి అయితే ప్రజెంట్ చర్చ జరుగుతోంది. ఇంకా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అయితే అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు 3 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆ ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి కూడా రైల్వే శాఖ మంత్రి అయితే తెలియచేయనున్నారు. ఒకవేళ కనుక ఎటువంటి అంటే ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏమున్నా, క్యాబినెట్లో ఏ అంశాలు చర్చకు వచ్చే వాటిలో తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది కూడా తెలియచేయనున్నారు. ఒకవేళ కనుక రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచనున్నారా అని చెప్పేది కూడా క్లియర్గా కూడా అప్పుడే తెలియనుంది. ఇంకా వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్రెడీ కూడా కొన్ని సబ్సిడీలకు కొన్ని రైతులకు ఏదైతే ఫెర్టిలైజర్స్కి వీటికి సబ్సిడీలు ఇస్తున్నారో ఆ రాయితీలను పెంచేందుకు కూడా కొంత యోచనలో ఉన్నట్లయితే దీని గురించి కూడా చర్చ జరిగిందని కూడా కొన్ని విషయాలు బయటకు తెలుస్తూ ఉన్నాయి. అయితే త్వరలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్ ప్రకటనల కన్నా ముందల కూడా ఇటు రైతులకు సంబంధించి అయితే ఇది పెంచనున్నట్లుగా తెలియచేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు పెట్టుబడి సాయం కనుక పెరిగితే వాళ్ళకి డెఫినెట్గా కూడా ఇది ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఆల్రెడీ కొన్ని రైతులకు ఇచ్చిన మాటలు వీటన్నిటిని కూడా ఇంకా క్లియర్గా కూడా ఆమోదం చేయలేదు. అయితే రైతులకి డిమాండ్స్ వీటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పి కూడా కొంతమంది దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా మీరు ఇప్పుడు డిజిటల్ ఎక్స్క్లూజివ్లో కామెంట్ చేయొచ్చు. అయితే రైతులకు పెట్టుబడి సాయం పెంచే ఆ యోచనలోనైతే ప్రధాని మోడీ ఉన్నట్లుగా తెలుస్తుంది, సర్కార్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక దాని మీద డెసిషన్ తీసుకుంటే కనుక ఈ రోజే దానికి సంబంధించి కూడా ప్రకటన చేయనున్నట్లుగా, అదేవిధంగా ఫిబ్రవరి నెలలోనే ఇటు మొదటి విడత సాయాన్ని కూడా అందించనున్నారు. మరి అప్పటి నుంచే ఇది అమల్లోకి రానుందా అని చెప్పి కూడా క్లియర్గానైతే తెలియనుంది. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ కి మోడీ సర్కార్ రైతులకి కానుక అందించనుందా? గుడ్ న్యూస్ తెలుపనుందా? ఎస్, ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం ఏదైతే అందించనుందో ఆ పెట్టుబడి సాయాన్ని 6,000 నుంచి 10,000కు పెంచే ఆలోచనలో కూడా మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రతి ఏటా కూడా రైతులకు 6,000 సాయాన్ని 3 విడతల్లోనైతే అందిస్తూ ఉంది. అయితే ఇప్పుడు అదే సాయాన్ని 10,000కు పెంచనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు రైతులకు అందించే విత్తనాలు కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ వీటి మీద కూడా కొంత సబ్సిడీ ఇచ్చే ఆలోచనలు, సబ్సిడీని పెంచే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఫిబ్రవరి 19న పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదల కానున్నాయి. మరి ఆ నిధుల్లో 6,000గా ఉన్నది ఏదైతే ఉందో అది 10,000గా మారనుందా? దీని ద్వారా ఈ న్యూ ఇయర్కి రైతులకు కానుకను అందించనుందా? వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ఈ న్యూ ఇయర్కి మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ తెలుపనుందా? రైట్ రేణు, ఈరోజు ఉదయం 10:30 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ తొలి సమావేశం, అంటే కొత్త ఏడాదిలో తొలి సమావేశం, మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు పలు ప్రాజెక్టులకు, దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. దీనితో పాటు ఈసారి ఈ నూతన సంవత్సరంలో ఇటు రైతులకు కూడా కొన్ని హామీలు, వారికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే పెట్టుబడి సాయం ఏదైతే ఉందో 6,000ను దాన్ని 10,000గా చేస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే మధ్యాహ్నం 3 గంటలకు, అంటే కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. దాదాపు ఉదయం 10:30కు స్టార్ట్ అయిన కేంద్ర కేబినెట్ సమావేశం 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 3 గంటలకు మీడియా సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ప్రాజెక్టులకు సంబంధించి కానీ అందరూ ఊహిస్తున్నట్లుగా రైతులకు సంబంధించి ఏదైతే పెట్టుబడి సాయం 6,000 ఉందో ఆ సాయాన్ని 10,000కు పెంచుతున్నట్లుగా ఒక ప్రతిపాదన కూడా ఉంది. దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది అసలు చర్చలు జరిగినా లేదా, రైతులకు సంబంధించి అసలు నిర్ణయాలు తీసుకున్నారా లేదా అనే దానిపై మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్వహించే మీడియా సమావేశంలో మనకు వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఆ కొత్త సంవత్సరం కావడం, అందులోనూ ఈరోజు బుధవారం, అంటే ప్రతి బుధవారం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. బుధవారం లేదా శుక్రవారం ఒకరోజు వాయిదా వేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ గా ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా
ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత మేర నిధులకు సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు నూతన సంవత్సరం కావడం, తొలి సమావేశం, కొత్త సంవత్సరంలో తొలి సమావేశం జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కూడా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి హామీలు ఇచ్చారో, అంటే ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయాన శంకుస్థాపన చేయడం, తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేటాయించడం ఒక ప్రకటన మాత్రం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ నిధులను విడుదల చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం అనేది కావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కేంద్ర కేబినెట్ కి సంబంధించి నిర్ణయాలు ఈ రోజు తీసుకున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పలు ప్రాజెక్టులకు ఆమోదం, మరోవైపు పలు కీలక అంశాలపై చర్చ. ఇటు రైతులకు సంబంధించి గత కొంతకాలం కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇటు పంజాబ్, హర్యానా రైతులు, మరోవైపు గతంలో కూడా ఏదైతే రైతులపై దాడులు జరిగాయి, ఆ రైతులు అనేక మంది చనిపోయారు, వారికి సంబంధించి కాంపెన్సేషన్ కానీ, ఇటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఏవైతే ఉన్నాయో రైతు కూలీలకు అంటే కౌలు రైతులకు కూడా ఈ పెన్షన్ విధానం అనేది అమలులోకి తీసుకురావాలనేది గతంలో కూడా రైతులు ధర్నా నిర్వహించారు. అంటే ఇటీవల కూడా చెలో ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చేప్పటికీ, అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్ ముట్టడి కూడా వారు పిలుపునిచ్చారు. కానీ మధ్యలో పోలీసులు అడ్డుకోవడం, అంటే ఢిల్లీకి చేరుకోవాలంటే దాదాపు 200 కిలోమీటర్లు దాటి రావాల్సి ఉంటుంది. అంటే పంజాబ్ సింబు బోర్డు నుంచి రావాలి కాబట్టి అక్కడే బారికేడ్ ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించి వారిపై టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడం, దీని ద్వారా అక్కడ రైతులను అడ్డుకుని వారిని ఢిల్లీ వరకు రాకుండా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రైతు సంఘాల నేతలతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే ఏదైతే మినిమం సపోర్టింగ్ ప్రైస్ తో పాటు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు, మరోవైపు కౌలు రైతులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ కూడా నెరవేర్చాలి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోవైపు గతంలో ఏదో హకింపూర్ కేర్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో రైతులు అనేక మంది చనిపోయారు, వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి వాటిపై కూడా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం వివిధ రకాల హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి అవన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొత్త ఏడాదిలో తొలిసారి సమావేశం జరిగింది కాబట్టి రైతులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇప్పటి వరకు ఏదైతే పెట్టుబడి సాయం 6,000 ఉందో దాన్ని 10,000కు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు సంవత్సరానికి 2,000 చొప్పున సంథింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు అది 10,000 చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు అనే అంశాలపై మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రేణు శివ, అయితే రాయితీలను పెంచే యోచనలో కూడా ఇటు ప్రభుత్వం ఉందా? రైట్, వీటన్నిటికి సంబంధించి కూడా రైతులకు ఒక శుభవార్త ఉండొచ్చు. ఆ శుభవార్త ఎటువంటిది, ఒకవేళ ఏదైతే పెట్టుబడి సాయం కానీ ఇతరత్ర రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మాత్రం కీలకంగా మారింది. కానీ దీనికి సంబంధించి ఒకవేళ నిర్ణయాలు తీసుకుని ఉంటే, దానిపై చర్చ జరిగి ఉంటే కనుక మధ్యాహ్నం మాత్రం దీనికి